వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో అయితే నేను మోస్ట్ డిమాండెడ్ స్కిల్స్ ఏమిటో 2024లో డిస్కస్ చేయబోతున్నాను. ఓన్లీ జస్ట్ ఇక్కడ 7 మాత్రమే డిస్కస్ చేస్తున్నాం. చాలా మోస్ట్ డిమాండెడ్ స్కిల్స్ ఉంటాయి మనకు. సో మనమైతే 7 మోస్ట్ డిమాండెడ్ స్కిల్స్ ఇన్ 2024 తీసుకొచ్చేసాం. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎవరైతే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు వెంటనే మన యూట్యూబ్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మన వీడియోని లైక్ చేసి ఎవరికైతే షేర్ చేయాలనుకుంటే షేర్ చేసేయండి. సో చూసిద్దాం. ఫస్ట్ వచ్చేసి డాటా అనాలిసిస్. ఏంటి డాటా అనాలిసిస్? ప్రజెంట్ నీకు లైక్ డాటా మీద వర్క్ చేసే వాళ్ళకి చాలా అంటే చాలా మంచి ప్యాకేజెస్ ఉన్నాయి. మంచి స్కిల్ ఉన్న వాళ్ళకైతే ఏంటి మంచి జాబ్స్ కూడా ఉన్నాయి. డాటా సైంటిస్ట్ కావచ్చు, డాటా అనలిస్ట్ కావచ్చు. ఇలా డాటా అనాలిసిస్ డాటా అనాలిసిస్ గురించి మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ చాలా పెద్ద పెద్ద బిజినెసెస్ జరుగుతుంటాయి. సో మెయిన్గా దేని మీద బేస్ జరుగుతున్న డాటా, వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. సో ఏంటి మనకు డాటానే ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ప్రజెంట్ మీరు పొలిటికల్గా ఉందండి, పొలిటికల్ పార్టీ వాళ్ళు మీకు 100 మంది కాల్ చేస్తున్నారంటే ఏంటి వాళ్ళకు మీ ఫోన్ నెంబర్ యొక్క డాటా దొరికింది, మీ ఫోన్ నెంబర్స్ అన్నీ దొరికాయి వాళ్ళకి. సో అదే అండి ఎక్కడైనా ఇక్కడ బిజినెస్లో కూడా నీకు అక్కడ ఏది ఎక్కువ సేల్ అవుతుంది, ఏది తక్కువ సేల్ అవుతుంది అంత డాటా ఉంటుంది. సో దాన్ని బట్టే మనం డిసిషన్ తీసుకోగలుగుతాం. సో మనకి ఏంటి మనం ఈ డాటా అంతా కలెక్ట్ చేయాలంటే ఎంప్లాయీస్ అవసరం పడతారు. ఎంప్లాయీస్ డాటా కలెక్ట్ చేపిస్తాం. తర్వాత డాటాని కరెక్ట్ వేలో చేసి అనలైజ్ చేసి తర్వాత మనం బిజినెస్ ప్రాబ్లమ్కి సంబంధించి ఏదైనా సాల్వ్ చేసుకోగలుగుతాం. ఈ విధంగా డాటా అనాలిసిస్ అనేది మోస్ట్ డిమాండెడ్ స్కిల్ ప్రజెంట్ 2024లో. వెంటనే మీరైతే ఒకవేళ డాటా అనాలిసిస్ నేర్చుకోవాలనుకుంటే అసలు మంచి స్కిల్ అండి. అది అటు సైడ్ వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, డాటా అనాలిసిస్ సైడ్. ఓకే, తర్వాత వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. ఇదైతే మనం చెప్పనవసరం లేదు, అందరికీ తెలిసిన విషయమే. చాలా అంటే చాలా డిమాండ్ ఉన్న స్కిల్స్, డిమాండ్ ఉన్న కెరీర్ ఇది. సో మన డిమాండ్ ఉన్న స్కిల్ కూడా. సో ఏంటి ఇప్పుడు బిజినెస్ ఏంటి మనకు సంబంధించి కావచ్చు, ఎక్కడైనా ప్రజెంట్ మనకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అయితే అవసరం పడుతుంది. ఏంటి ఇది మనకు ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేసుకోవడం కానీ, మెయింటైన్ చేయడం కానీ, ఇంకేదైనా ఇంప్రూవ్ చేయడం కానీ ఎవ్రీథింగ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో జరుగుతుంది. సో మనకి ఇక్కడ మెయిన్గా ఏంటి మళ్ళీ పీపుల్ ఎవరైతే డెవాప్స్ ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ వర్క్ చేస్తారో, పీపుల్ హూ వర్క్ ఇన్ డెవాప్స్ ఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ బిల్డ్ ఏం చేస్తారు వీళ్ళు బిల్డ్ చేయడం కానీ, మానిటర్ చేయడం కానీ, అండ్ కంట్రోల్ ఒక ఆర్గనైజేషన్ యొక్క టెక్నాలజీని ఎవరైతే డెవాప్స్ పైన వర్క్ చేస్తారో, సాఫ్ట్వేర్ ఇంజనీర్ పైన వర్క్ చేస్తారో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఆర్గనైజేషన్ యొక్క టెక్నాలజీని బిల్డ్ చేయడం కానీ, మానిటరింగ్ చేయడం కానీ, కంట్రోల్ చేయడం కానీ జరుగుతుంటుంది. ఓకే, ఇది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. ఓకే, తర్వాత వచ్చేసి సైబర్ సెక్యూరిటీ అండి. ఎవ్రీవన్ నీడ్స్ సెక్యూరిటీ. మనకు సైబర్ థ్రెట్స్ మెయిన్గా ఇప్పుడున్న డిజిటల్ యుగంలో ఎక్కువ సైబర్ థ్రెట్స్ జరుగుతున్నాయి. మనకు లింక్స్ ద్వారా ఏదో డబ్బులు పోగొట్టుకోవడం కానీ, లేకపోతే మన డాటా దొంగలించడం కానీ జరుగుతూ ఉంటాయి. ఈవెన్ మన గవర్నమెంట్ వెబ్సైట్ని కూడా సైబర్ అటాక్ జరుగుతూ ఉంటాయి. సో ఈ విధంగా మనకి ఏం చేయాలి, ఈ సైబర్ అటాక్ జరుగుతున్న క్రమంలో మనకు సైబర్ సెక్యూరిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే సైబర్ సెక్యూరిటీ స్కిల్ అనేది చాలా ఎక్కువ డిమాండ్ ఉంది ప్రజెంట్. సో మనకేంటి మెయిన్గా ఏదన్నా సెన్సిటివ్ డేటాని ప్రొటెక్ట్ చేయడానికి కానీ, తర్వాత మనకు సెక్యూరిటీ ప్రోటోకాల్స్ని అండర్స్టాండ్ చేసుకోవడం కానీ, అసలు ఈ సైబర్ థ్రెట్స్ గురించి మేనేజ్ చేసుకోవడం కానీ ఇవన్నీ సైబర్ సెక్యూరిటీలో జరుగుతూ ఉంటాయి. సో అందుకే చాలా మోస్ట్ డిమాండెడ్ స్కిల్ అండి 2024లో. తర్వాత డిజిటల్ మార్కెటింగ్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది ప్రతి ఒక్కటి డిజిటల్లోనే పబ్లిసిటీ జరుగుతుంది. ఎవ్రీథింగ్ సినిమా పబ్లిసిటీ కావచ్చు, మీరు నార్మల్గా మన యూట్యూబ్ ఛానల్ కావచ్చు, లేకపోతే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ లాగా చాలా పేజెస్ ఉంటాయి. మనం దీని నుంచే ఏమన్నా చెప్పాలనుకుంటే చెప్తాం, ప్రమోషన్ చేయాలనుకుంటే ఏదైనా పెయిడ్ కోర్స్ ఉంటే ప్రమోషన్ చేసుకుంటాం. ఇలా ఎవ్రీథింగ్ ఇక్కడ జరుగుతుంది డిజిటల్ మార్కెటింగ్లో. సో మన ఎస్ఈఓ బిల్డ్ చేయడం కానీ, తర్వాత సోషల్ మీడియా మార్కెటింగ్ గురించి కావచ్చు, కంటెంట్ క్రియేషన్ ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు కంటెంట్ క్రియేషన్ యూట్యూబ్ బ్లాగ్స్ చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కంటెంట్ పెడుతున్నారు. ఏదో ఒక కంటెంట్ చేస్తూ మనకు డిజిటల్ మార్కెటింగ్లో చాలా గ్రో అవుతుంది ఇప్పుడు. సో ఈ విధంగా మనకు డే బై డే డిజిటల్ మార్కెటింగ్ అని పెరుగుతూనే ఉంటుంది. సో మన డిజిటల్ ఛానల్స్ ఉంటాయి కదా, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, ఏదైనా మన ఆడియన్స్ని రీచ్ చేయడానికి డిజిటల్ మార్కెటింగ్ అనేది వెరీ వెరీ కీ రోల్ పోషిస్తుంది. సో ఈ విధంగా డిజిటల్ మార్కెటింగ్ కూడా చాలా చాలా మోస్ట్ డిమాండెడ్ స్కిల్ అండి. సో ఇది కూడా మీరు అటు సైడ్ వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. వెబ్ డెవలప్మెంట్ ఎక్కడ చూసినా మనకేంటి సాఫ్ట్వేర్ మనకు మెయిన్గా ఒక వెబ్సైట్ కావచ్చు, ఏదైనా ఇప్పుడు ప్రతి ఒక్కరు యూజ్ చేస్తున్నాం. సో ఈ వెబ్ డెవలప్మెంట్ అనేది కూడా చాలా చాలా మంచి డిమాండ్ ఉన్న స్కిల్. సో వెబ్ డెవలప్మెంట్ సైడ్ రావచ్చు. మెయిన్గా ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ సైడ్ వర్క్ చేసే వాళ్ళకైతే ఏంటి మనకు ఇంటర్ఫేస్ బాగా కనిపించినట్టు చూసుకుంటారు యూజర్ ఎక్స్పీరియన్స్ కోసం. తర్వాత మనకు మిగతా అన్ని బాగా వెబ్ డెవలప్మెంట్తో ఏమేమి లాంగ్వేజ్ కావాలి, HTML, CSS, జావాస్క్రిప్ట్ ఇలా నేర్చుకుంటూ వెళ్ళండి. మంచి మీకు మంచి ప్యాకేజెస్ ఉంటాయి, మంచి డిమాండ్ ఉన్న స్కిల్ ఇప్పటికీ. తర్వాత వచ్చేసి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్
ఒక పర్సన్ ఉంటాడు, అతనికి ఆర్గనైజ్ చేయడం. ఇప్పుడు మీ కాలేజీలో కావచ్చు, మీరు ఆర్గనైజ్ చేస్తుంటారు, ఎవరో ఒకరు మీ క్లాస్లో కావచ్చు. సో ఆర్గనైజేషన్ స్కిల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఇప్పుడు మెయిన్గా ప్రాజెక్ట్, ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి, నీకు ఇచ్చిన రీసోర్సెస్ను నువ్వు కరెక్ట్ మెయింటైన్ చేయాలి, టీమ్ని సెటప్ చేసుకోవాలి, టీమ్ని ఫాలోఅప్ అవుతుండాలి, వర్క్ ఎక్కడ వరకు జరుగుతుందో తెలుసుకుంటూ ఉండాలి, టీమ్ మెంబర్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఉండాలి. తర్వాత మీరు కరెక్ట్ ఒక ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలి డెడ్ లైన్ లోపు, విత్ ఇన్ ద డెడ్ లైన్ లోపు. సో ఈ విధంగా ఈ స్కిల్ ఎవరికైతే ఉందో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఈ ఆర్గనైజేషన్ స్కిల్స్, వాళ్ళకైతే మంచి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ వాళ్ళకి కూడా మంచి ఆఫర్స్ ఉంటాయి, మంచి ప్యాకేజెస్ ఉంటాయి. తర్వాత వచ్చేసి డిమాండ్ ఉంది ప్రజెంట్ అకౌంట్ మేనేజ్మెంట్ స్కిల్ కూడా బోత్ ఆర్గనైజేషన్ ఆస్పెక్ట్లో మనకు ఎక్కువ బిజినెస్ పరంగా కావచ్చు, మన పర్సనల్ స్కిల్ పరంగా కావచ్చు, మనకు ఏదైనా మనకు కరెక్ట్ వేలో ఎదగాలనుకుంటే, లైక్ బిజినెస్ పరంగా కావచ్చు, దేంట్లో అయినా మన రిలేషన్షిప్ ఏదైనా మన కరెక్ట్ వేలో బిజినెస్లో రిలేషన్షిప్ మెయింటైన్ కావాలంటే అకౌంట్స్ మేనేజ్మెంట్ కరెక్ట్ ఉండాలండి. ఈ అకౌంట్ మేనేజ్మెంట్కి చాలా ఎక్కువ ఉంటుంది, మంచి డిమాండ్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి అకౌంట్స్ మెయింటైన్ చేయడం రాదు. సో అకౌంట్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్లో, ఏదైనా పార్ట్నర్స్లో ఉన్నా కానీ బిజినెస్లో మెయిన్గా. సో అక్కడ మనకు మనీ వల్ల క్లాషెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అకౌంట్ మేనేజ్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, పెద్ద పెద్ద బిజినెస్లో అయినా చిన్న బిజినెస్లో అయినా. సో ఎక్కడైనా అకౌంట్ మేనేజ్మెంట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ విధంగా మీరైతే అకౌంట్ మేనేజ్మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, వెబ్ డెవలప్మెంట్, డిజిటల్ మార్కెటింగ్, సైబర్ సెక్యూరిటీ, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, డేటా అనాలిసిస్, ఈ విధంగా ఒక 7 మోస్ట్ డిమాండెడ్ స్కిల్స్ అనేటివి డిస్కస్ చేసామండి. సో మీరు కనుక మీ స్కిల్స్ ఈ 7లో ఏదో ఒకటి స్కిల్ ఉందా లేదా ఒకసారి చూసుకోండి. వెబ్ డెవలప్మెంట్ సైడ్ అన్నా, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైడ్ ఉన్నారా, లేకపోతే ఇంకా ఏంటి మన డేటా అనాలిసిస్ సైడ్ వెళ్తున్నారా, ఎట్ సైడ్ వెళ్తున్నారో చెక్ చేసుకోండి. ఇవైతే నడుస్తున్నాయి ప్రజెంట్ అని చెప్తున్నాను. అదేవిధంగా మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కోర్స్ యొక్క డీటెయిల్స్ ఉన్నాయి. మన దగ్గరనే రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది, 199కి అందిస్తున్నాం. కోర్స్ యొక్క డీటెయిల్స్ ప్లస్ డెమో లింక్ ఉంటుంది కామెంట్ సెక్షన్లో. డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ కండి.